ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని గావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి, ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద,
ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణ మీనరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ 16వ తేదీ నుండి 2026 జనవరి 13వ తేదీ వరకు కూడా కాలచక్రంలో గోచార గ్రహస్థితులు కనుక మనం గమనించినట్లయితే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి, అంటే మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శనిగా నడినెత్తి మీద కూర్చొని పూర్తిగా ఆరోగ్యాన్ని, అనుకున్న అభీష్టాలు ఏదైతే ఉన్నాయో అది ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా నష్టపోయిన వ్యవహారాలు కానీ, పూర్వజన్మలో చేసుకున్న కర్మ దోషాలను కానీ, ముఖ్యంగా శని భగవానుడు దీర్ఘకాలిక అనారోగ్య బాధల్ని సూచిస్తాడు. అట్లాగే రుణ బాధల్ని సూచిస్తాడు ఓ పట్టాన తెమలో. ఇవన్నీ ఈ యొక్క జన్మరాశిలో నడినెత్తి మీద ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావము మీనరాశిని కుదిపేసేటటువంటి పరిస్థితి కలుగుతోందని చాలా మందికి తెలుసు, అనుభవిస్తున్నారు. అయితే కొంతమంది దీన్ని అగైనెస్ట్ చేస్తారు. ఇవన్నీ ట్రాషు, శని గురించి అందరూ చెడు గురించి చెడు చెప్పేది ఏముందండి, ఆయన ఏలినాటి శని శాస్త్రం చెబుతోంది. సరే, ఇక్కడ ఏమవుతుందంటే గురువుల మధ్య ఎవరి గొప్పతనాన్ని చూపించడానికి నేనే గొప్పవాడిని అనుకునేటటువంటి వాడు గురువు కాదు. ఎవరైతే గురువుతో మాట్లాడతాడో తన యొక్క జాతకం గురించి, అవతలవాడు ఎప్పుడైతే గొప్పవాడు కావాలి, వాడిని గొప్పవాడిగా చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారే గురువు అని అవతలవాడు తెలుసుకోవాలి. ఒక గురువు ఇంకో గురువుని ఎప్పుడూ కూడా విశ్లేషించకూడదు, అనకూడదు, చర్చించుకోవాలి. తెలియని వాడి దగ్గర కాదు, వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు నలుగురు కూర్చొని చర్చించుకోవాలి. గురువులు ఎప్పుడు చర్చించుకోవాలి, రచ్చకేర్చుకోవడం వ్యవహారం. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ఈ శాస్త్రజ్ఞానం ఎక్కువగా లేని వాళ్ళు, అమితంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్లే అవతల వాళ్ళని బురద చల్లుతున్నారు. దాని ద్వారా వినేటటువంటి ఈ యొక్క పరిశీలకులకి, విశ్లేషకులకి గురువుల మీద ఆ యొక్క యోగం పోతోంది. వాళ్ళు గురువుల్ని, ఎందుకంటే ఇప్పుడు ఈ నెలన్నర ఎందుకు మాట్లాడుతానంటే, ఈ నెలన్నర కూడా గురుస్థానంలో, ఈ యొక్క ఉన్నతమైనటువంటి విద్యాస్థానంలో రవి కుజులు ఇద్దరు గ్రహాలు ఉన్నాయి. మరి దానికి తోడు శని వారి జన్మరాశిలో ఉండి వాళ్ళిద్దరిని చూస్తున్నాడు, కుజుడు శనిని చూస్తున్నాడు. కాబట్టి మల్టిపుల్గా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువులకి ఒక పీడగా ఇది చెప్పుకోవాలి. అందుకనే నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పాను. కాబట్టి గురువులు అనేటటువంటి వాళ్ళు ఒక నలుగురు జడ్జిలు ఉంటే నలుగురు జడ్జిలు చర్చించుకోవాలి, ఒక న్యాయాన్ని నిర్ణేతగా ఉండాలి. కొంతమంది ప్రొఫెసర్లు, ఆ నలుగురు ప్రొఫెసర్లు కూర్చొని చర్చించుకొని ఒక కొత్త విజ్ఞాన సంపదని క్రియేట్ చేయాలి. లీడర్స్ కూర్చొని ఒక కొత్త న్యాయాన్ని ఏర్పాటు చేసే ఒక సంస్థని ఆర్గనైజ్ చేయాలి. ఇట్లా ఎవరి గురుస్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏలినాడి శని యొక్క ప్రభావము ఈ యొక్క విషయాలలో ఇబ్బందులు కలుగచేస్తోంది. అట్లాగే ఈ యొక్క మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో వక్రించి ఉండటం అనేటటువంటిది కొంత విద్యార్థులకి ఆటంకాలు, విద్యయందు సరైనటువంటి పరిపక్వత, పటుత్వము లేకపోవటము, కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళాలనే తాపత్రయం లేకపోవటాన్ని, కొంతమంది గృహపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, అంటే గృహాలు నిర్మించుకోవాలన్నా, స్థలము కొనాలన్నా, లేకపోతే పిత్రార్జిత సంబంధిత ఆస్తులు అమ్మాలన్నా, బంధువులకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో ఒకరికి కుటుంబ విద్వేషాలు కలగటము, అంటే మొత్తము భూమి, గృహము, ధనము, వీటి మీద న్యాయస్థానాలకి కూడా సంబంధం ఉంది గురువు యొక్క దృష్టి వలన. ఇట్లా మల్టిపుల్గా ఉన్నటువంటి ఈ గురువు యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితిని కలుగు చేస్తున్నాయని చెప్పుకోవాలి. గురుడు బలంగా ఉంటే అన్నా బాగుండేది, గురుడు కూడా బలంగా లేడు. కాబట్టి వీరు తప్పనిసరిగా
శనికి గురుడికి మరి అట్లాగే 12లో ఉన్నటువంటి రాహువు ప్రతి విషయంలో వారిని నిర్లిప్తతకి నిస్తేజానికి గురి చేస్తున్నారు. అంటే వారికి చూస్తే ఇంట్లో శత్రువే, ఇంటి అధిపతి సరిగ్గా లేడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. వెనక చూస్తే వెనకింట్లో వాళ్ళు శత్రువులే. ఎక్కడ వారికి సరైనటువంటి ఊపిరి పీల్చుకునే పరిస్థితి కలుగుతుంది మీనరాశి వారికి. కాబట్టి వీరు చెప్తున్నామని కాదు, కానీ హనుమంతుణ్ణి ఎక్కువగా ధ్యానం చేయండి. శనికి గురుడికి అట్లాగే రాహుకి జపాలు చేసుకుంటూ ఉండండి స్తోత్రపరంగా. లేదా బ్రాహ్మణులు డబ్బు పెట్టగలిగితే కనుక బ్రాహ్మణుల చేత చేయించండి, వారికి దానం చేయండి. లేదా గోవులకైనా దానం చేస్తూ ఉండండి ఏదో రకంగా. ముఖ్యంగా మీనరాశి వారికి ఉద్యోగరీత్యా విదేశాలలో అత్యద్భుతమైనటువంటి అవకాశం కలుగుతుంది కొంతమందికి జాతకంలో యోగిస్తే. ఎక్కడైనా సరే ఉద్యోగస్తులకి గవర్నమెంట్ జాబ్స్ పరంగా చాలా బాగుంటోంది. ముఖ్యంగా వైద్యులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త అన్వేషణలు, వీళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వచ్చి గవర్నమెంట్ గుర్తించి వీరిని ప్రశంసించి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి విభాగాలలో వీరికి అవకాశాలు కలుగుతున్నాయి. ఉన్న దేశంలోనే అని కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. విదేశాలలో వారు సంకల్పిస్తే విదేశాల్లో కూడా కలగచ్చు. కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వారికి. అంటే ఆలస్యము, ధనపరంగా సరైన రిక్రూట్మెంట్ దొరక్కపోవటము, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విద్వేషాల వల్ల కావచ్చు, లేకపోతే ఈ భూములు ఆస్తుల పరమైనటువంటి వ్యవహారాలు వీరికి వెనక్కి లాగే పరిస్థితి కావచ్చు. ఇట్లా ఎన్నో ఇబ్బందులు వీరికి ఒక రకంగా విదేశాలలో అవకాశాలు వచ్చినా వారు వదులుకునే పరిస్థితి కలుగుతోంది. ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి రవి పూజ బలము, కేతువు యొక్క బలము ఉద్యోగ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి ఆరోహణ స్థితికి తీసుకువస్తున్నాయి. కాబట్టి చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేస్తున్నారో మీనరాశి వారికి చాలా వరకు వీరు అమితమైనటువంటి కష్టాన్ని పడి, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాల ద్వారానో, మాట సహకారము, లేకపోతే వీరు కొంత ఏదైనా ధనాన్ని కాస్త అర్పించడం ద్వారానో కనుక కష్టపడినట్లయితే, లేదా స్వయం కృషి, మంచి ప్రణాళికలు, వీరికి ఉన్నటువంటి మేధస్సు, వీరిని గనక జాగ్రత్తగా గనక వీరికి ఉన్న జ్ఞానాన్ని గనక అక్కడ ప్రవేశపెడితే వీరికి కంపల్సరీ కొంతమందికి మీనరాశి వారికి జన్మ జాతకంలో యోగం ఉంటే మటుకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. దశలు అంతర్దశలు యోగిస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో యోగిస్తాయి. అట్లాగే ముఖ్యంగా మీనరాశి వారికి అనుకున్న అభీష్టాలలో కొంత ప్రతిబంధకాలు, ఆలస్యాలు కలుగుతాయి. పెట్టిన పెట్టుబడులు ఎందుకు పెట్టామా అని బాధపడే పరిస్థితులు, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి ఎడబాటుకి సంబంధించిన ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ విద్వేషాల పరంగా కావచ్చు, కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వీరి యొక్క నాలెడ్జ్ అపరిమితంగా ఉండి వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో మాత్రం చాలా చక్కటి పాజిటివ్ కనిపిస్తోంది. కాబట్టి కెరీర్ వైజు వీరు సుస్థిరత ఏర్పరిచేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విద్యాపరంగా కూడా కాస్త దూర ప్రాంతాలకి వీరికి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ తగిలే అవకాశము ధనపరంగా. అట్లాగే తండ్రి యొక్క ఆకస్మిక కొన్ని నిర్ణయాలు వీరిని ఉన్నత విద్యాలయాలలో చేర్పించడము, ఉన్నతమైనటువంటి దేశాలకి వెళ్ళడానికి తండ్రి క్లియరెన్స్ ఇవ్వటము, లేదా గవర్నమెంట్ సహాయం ఉన్నటువంటి రిలీజ్ కావటము, ఇవన్నీ కూడా విద్యార్థులకి కొంతవరకు వీరికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోందని చెప్పవచ్చు. అట్లాగే ఈ నెలాఖరు తర్వాత, అంటే ఈ నెల 20 తర్వాత శుక్రగ్రహ యొక్క ప్రతిబంధకాలు కొంత వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీరు సంకల్పించిన ప్రతి పనిలో కూడా ఆకస్మికంగా ఏదో ఒక అభీష్టము నెరవేరక ధనపరంగా కావచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య పరంగా కావచ్చు, కొంత నష్టము కలగడానికి, అట్లాగే ఎవరైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి వారికి, లేకపోతే గవర్నమెంట్ క్రీడల్లో కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించిన లలిత కళల్లో, వాటికి సంబంధించిన ఉద్యోగ వ్యవస్థల్లో చేసేటటువంటి వాళ్ళకి కొన్ని అవస్థలు కలిగే అవకాశం, స్త్రీ దోషము కలగడానికి అవకాశం ఎక్కువగా కలుగుతోంది. ఏదేమైనప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో ఒక మంచి అత్యున్నత స్థాయి కలుగుతోంది మీనరాశి వారికి. వీరు శనికి, గురుడికి, రాహుకి కనుక పూజాధికాలు, లేకపోతే జపాలు, లేకపోతే ఏదైనా అభిషేకాలు చేయించడం ద్వారా వీరికి చక్కటి ఆరోగ్య మానసిక పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓం నమో నారాయణాయ నమః.